జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఈరోజు జరిగే మ్యాచ్లో ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందో లేదో విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. సో ఈరోజు ఇండియా మనకు ఉన్న సమాచారం ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసి ఒక టార్గెట్ని నిర్దేశించి తర్వాత ఆ టార్గెట్ని న్యూజిలాండ్ ఛేదించలేక ఓటమి పాలయ్యే అవకాశాలని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. సో ఆ విశ్లేషణ మనము న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ యొక్క జాతక విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. సో ఇప్పుడు గోచారంలో మనకు కుంభరాశిలో 3 గ్రహాల యొక్క స్థితి ఉంది అన్నమాట. సో శాంటన్ గారి జాతకంలో కుంభరాశిలో చంద్రుడు ఉన్నారు, రాహు ధనుసు రాశిలో ఉన్నారనమాట. సో ఇప్పుడు గోచారంలో రాహు కుంభరాశిలో ఉన్నారు. సో మనకు గోచారంలో గ్రహాల యొక్క అనుకూల స్థితి ఉన్నప్పుడే ఆ యొక్క వ్యక్తి జాతకానికి ఒక అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో న్యూజిలాండ్ కెప్టెన్ యొక్క జాతకంలో అటువంటి గ్రహస్థితి లేదు కాబట్టి భారత్ తన చైత్ర యాత్ర 2007 నాటి గ్రహస్థితి ఇప్పుడు కూడా ఉంది కాబట్టి అప్పటిలాగే ఇప్పటి సూర్యకుమార్ యాదవ్ కప్పుని మూడోసారి గెలిచి భారత్కి అందించే అవకాశం పుష్కలంగా ఉంది. సో ఆయన యొక్క టీంలో బుమ్రా మరొకసారి కీలక పాత్ర పోషించి భారత్కు కప్పు అందించే అవకాశం ఆయన జాతక రీత్యా ఉంది. అలాగే ఓపెనింగ్లో వచ్చినటువంటి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ వారు ఒక మంచి పార్ట్నర్షిప్తో భారత్కి శుభారంభాన్నిచ్చి కప్పుకి మరిన్ని పరుగులు చేయడానికి తదుపరి బ్యాట్స్మెన్కి వారు మంచి నిర్ణయాత్మక ఇన్నింగ్స్ ఆడి ఈరోజు గెలుపుకి కృషి చేస్తారని వారి యొక్క గ్రహస్థితి ఆధారంగా తెలియజేయడం అనేది స్వస్తి.